హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీపు. ఈరోజు మీకోసం మీ ముందుకి కొత్తగా ఒక వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలో కారుకి సిఎన్జి ఫిట్టింగ్ ఎలా చేశారు, ఆ సిఎన్జి ఫిట్టింగ్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, అసలు ఆ సిఎన్జి వల్ల ఏమైనా లాభం ఉందా లేదా, అంటే సిఎన్జి ఆఫ్టర్ మార్కెట్ అనమాట. అంటే ఏంటంటే మనకి బండితో పాటు సిఎన్జి రాలేదు, తర్వాత సిఎన్జి ఫిట్ చేయడం జరిగింది. దానిది ఎలా ఉంది, ఏంటి, దాని డీటెయిల్స్, ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎక్కడ పెట్టించాను, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా, ఒకవేళ బాగుందా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమైద్దని అనుకుంటున్నాను. నా కార్ వచ్చేసి హోండా ఎక్సెంట్ అండి, 2016 మోడల్. నేను ఇది రీసెంట్గా సిఎన్జి ఫిట్టింగ్ చేయించాను. ఈ సిఎన్జి ఫిట్టింగ్ అనేది హైదరాబాద్లో చేయించాను. ఆ కంపెనీ పేరు వచ్చి గ్రీన్ కార్స్ ఆటో. వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ముందుగానే సిఎన్జి ఫిట్టింగ్ వల్ల ఎలా ఉంటుంది ఏంటనేది. సిఎన్జి పెట్టుకోవడం వల్ల లాభం ఉందా లేదా అనేది మన డెసిషన్ మీదే ఉంటుంది. వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే మనం వాడే వాడకాన్ని బట్టి కారు ఆ సిఎన్జి బాగుంటుందా లేదా అనేది మనం డిసైడ్ అవ్వగలుగుతాం. అంతేగాని వాళ్ళు చెప్పారని కొంతమంది చెప్తారు బాగుంటుందని, కొంతమంది బాగోదని చెప్తారు. కాబట్టి ఏదైనా డెసిషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఎలా అంటే మీకు బాగా వస్తుంది మైలేజ్ అని, అది ఒకళ్ళు రాకపోవచ్చు. కొంతమంది చెప్తారు రాదు అని, మళ్ళీ మనం వాడినప్పుడు బాగా రావచ్చు. సో ఏంటంటే సిఎన్జి అనేది డిపెండ్స్ అపాన్ కార్ డ్రైవ్ చేసే వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి కార్ కండిషన్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కారు ఆల్రెడీ మన కారు పెట్రోల్ మీద నడుస్తున్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది, హైవే మీద ఎంత మైలేజ్ వస్తుంది, సిటీలో ఎంత మైలేజ్ వస్తుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్రోల్ కారు సిటీలో ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి. ఒకవేళ సిఎన్జి మనం కనుక పెట్టించుకుంటే దానిలో 60% మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అది మినిమం. అంటే మినిమం 60% దాకా వస్తుంది. ఇంక అంతకన్నా అంటే తగ్గొచ్చు, చెప్పలేము. ఎందుకంటే మనకి బండి కండిషన్ లేకపోవచ్చు. లైక్ ఏంటంటే టైం టు టైం సర్వీస్ చేయించకపోయినా, దానికి కావాల్సిన నెసెసరీ లైక్ బ్రేక్స్ కానీ, క్లచ్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ సరిగ్గా లేకుండా కొంతమంది చాలామంది వాడుతూ ఉంటారు, సర్వీస్ కూడా చేయించరు, అలాగే వాడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి తెలుస్తుంది కదా ఆటోమేటిక్గా. సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవ్వలేకపోతే అది కూడా మన రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయలేదు కదా. అది నేను సో దాన్ని బేస్ చేసుకొని మన మైలేజ్ అనేది వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ డిక్కీలో పెట్టిన ట్యాంక్. దీనికి ఫిల్లింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇది ఫిల్లింగ్ నాజ్. మనం ఇది ఓపెన్ చేసి దీనిలో పెట్టి గ్యాస్ పైపు ఫిల్ చేస్తారు. గ్యాస్ పంప్ పెట్టి ఇది ఫిల్లింగ్. ఇదంతా గ్యాస్ పై ఫిట్టింగ్. ఇది వాల్ క్లోజ్ చేసుకోవడానికి, ఇఫ్ కేజ్ అయినా మనకి ఏమైనా గ్యాస్ లీకేజ్ అవుతే కనుక ఇక్కడ నుంచి వాల్ క్లోజ్ చేసుకుంటే గ్యాస్ అనేది లీక్ అయిన లేకుండా ఉంటుంది. ఇన్ కేసు మనకు ఒకవేళ గ్యాస్ లీక్ అవుతుంది అనుకుంటే మాత్రమే విధంగా కూడా క్లోజ్ చేయొచ్చు. ఇది కూడా క్లోజ్ చేయొచ్చు. మనకి ఇది కూడా వాలే, ఇది కూడా గ్యాస్ లీక్ అయితే అవ్వకుండా మనం కట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫిల్ చేసేటప్పుడు. ఇది ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 60 లీటర్స్. అంటే అప్రాక్సిమేట్గా కేజెస్లోకి చెప్పాలంటే మనకి 8 నుంచి 9 కేజెస్ వరకు గ్యాస్ అనేది ఫిల్ అవుతుంది. అది స్టేషన్ బట్టి. నేను ఒకసారి గ్యాస్ ఫిల్ చేసినప్పుడు ఎంటీ ట్యాంక్ ఫిల్ చేసినా కూడా 5 కేజెస్ ఎక్కింది, అంతగాని ఎక్కువ వెళ్ళదు. అంటే ప్రెషర్ సరిగ్గా లేకపోతే ఇక్కడ మన సిఎన్జి స్టేషన్స్లో, సో గ్యాస్ తక్కువ ఎక్కొచ్చు. ఇది గ్యాస్ ఇండికేటరు, ఇది ఇండికేట్ చేస్తుంది. గ్యాస్ ఇండికేట్ చేస్తుంది, గ్యాస్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనబడవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్స్ ఇలా ఉంటాయి స్టెప్ బై స్టెప్. ఇవి ఇక్కడ దాకా ఉంటే గ్రీన్ కలర్స్ ఫుల్గా ఉన్నట్టు, ఇక్కడ దాకా ఉంటే ఆఫ్ ఉన్నట్టు.
ఇలా స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉంటుంది. స్టెప్ తగ్గిన తర్వాత ఇక్కడ రెడ్ ఇండికేటర్ వస్తుంది. రెడ్ ఇండికేటర్ వచ్చిందంటే ఏంటంటే రిజర్వ్లో పడినట్టు. అది రిజర్వ్లో పడిందంటే మనకి ఇంకా అప్రాక్సిమేట్గా ఒక 20 కిలోమీటర్స్ వరకు రావచ్చు. ఇక్కడే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు పెట్రోల్కి, సిఎన్జికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు సిఎన్జి అయిపోయిందంటే ఆటోమేటిక్గా అది పెట్రోల్ మీద నడుస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంది లేదా మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ దీన్ని ప్రెస్ చేస్తే పెట్రోల్కి మారింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సిఎన్జి ఉంది, నేను ఇప్పుడు పెట్రోల్కి మారుస్తా చూడండి. కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఈ లైట్ ఇండికేట్ అవుతుంది, ఈ లైట్ ఆఫ్ అయిపోయింది. ఇదేమో సిఎన్జి, ఇదేమో పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ మీద నడుస్తుంది, బండి కూడా ఆగలేదు, అలాగే నడుస్తూ ఉంది. మళ్ళీ మనం సిఎన్జికి మార్చుద్దాం. సిఎన్జి, ఇప్పుడు సిఎన్జి వచ్చింది ఇండికేటర్ గ్రీన్ కలర్. ఇలాగా సిఎన్జి పెట్టించిన తర్వాత నాకు బాగానే అనిపించింది. ఫస్ట్లో స్టార్టింగ్లో సిఎన్జి ఫిట్ చేయించిన తర్వాత నాకు ఫస్ట్ టైం సిఎన్జి ఫిట్ చేసిన తర్వాత అదే రోజు నైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ట్రావెల్ చేస్తుంటే రన్నింగ్లో మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎలా అంటే స్పీడ్ మనం 100 అలా రాగానే సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్స్ అడ్డు వస్తే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా క్లచ్ క్లోజ్ చేసుకొని బ్రేక్ స్లోగా అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అలా స్పీడ్ తగ్గగానే ఏమైందంటే నాకు ఇంజిన్ ఒక్కసారిగా ఆగిపోవడం జరిగింది. అలా ఆగిపోవడం, మళ్ళీ ఒకవేళ క్లచ్ వదిలేసి అదే స్పీడ్లో మనం బ్రేక్ వదిలి క్లచ్ వెంటనే వదిలేసామనుకోండి, మళ్ళీ వెంటనే ఆన్ అవుతుంది. అంటే సడన్గా ఆగిపోవడం, సడన్గా ఆన్ అవ్వడం. అది ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఆన్ అవుతుంది అంటే మనకి నార్మల్గానే బండి స్పీడ్కి వెళ్తున్నప్పుడు ఒకసారిగా బ్రేక్ క్లచ్ వదిలంటే ఆన్ అవుతుంది కదా ఇంజిన్, అలాగే ఆన్ అయిపోయింది. అలా ఒకసారి ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేశాను. వాళ్ళు నెక్స్ట్ వెహికల్ తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకసారి చెక్ చేశారు. చెక్ చేసి మేబీ ఏమన్నా లోపల ఏమన్నా కార్బన్ ఫామ్ అయిందేమో అనుకొని చెప్పి క్లీన్ చేశారు. బాగానే చేశారు. మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ నడిచాను, బాగానే వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక ఫ్యూ డేస్ అయిన తర్వాత మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. సరే అని చెప్పి మళ్ళీ విజయవాడకి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ అదే విధంగా అదే ప్రాబ్లం వచ్చింది. అదే ప్రాబ్లం వచ్చేప్పటికి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను. ఈసారి వాళ్ళు చెక్ చేపిస్తాను, తీసుకురండి అన్నారు. యాక్చువల్గా ఈ సిఎన్జి పెట్టిన తర్వాత నాకు వచ్చిన మేజర్ 2-3 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎలా అంటే ఇంజన్ ఫస్ట్ గేర్లో పెట్టి స్లో అయిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంజన్ ఆన్లో పెట్టి ఐడియల్గా పెట్టినా ఇంజన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉండేది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంజిన్ చెక్ లిస్ట్ అని ఒక ఇండికేటర్ వెలుగుతుంది, ఎల్లో కలర్. మీకు చూపిస్తాను చూడండి. ఇండికేటర్ ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ఎల్లో కలర్ ఇండికేటర్ కనుక వస్తే కనుక ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది హిట్ అవుతూ ఉన్నది. అంటే ఎలా అంటే ఇంజిన్ జర్క్లు ఇస్తూ ముందుకు దిగుతూ ఉండేది. దానివల్ల కూడా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను అది వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేశాను, ఇలా అయిందండి, ఇలా చాలా ప్రాబ్లమేటిక్గా అయింది, నాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పగానే వాళ్ళు కూడా దాన్ని ఈసారి సీరియస్గా తీసుకుని సరే తీసుకురండి, ఒకసారి చెక్ చేద్దాం, అవసరమైతే 1 డే మా దగ్గర వెహికల్ పెట్టుకొని పూర్తిగా చెక్ చేసిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారు. వాళ్ళు రెస్పాండింగ్ బాగానే ఉంది. వాళ్ళు ఏమి నెగిటివ్గా తీసుకోలేదు, పాజిటివ్గానే తీసుకున్నారు. ఆయన కూడా అన్నారు ఒకసారి వెహికల్స్కి కూడా ఏమైనా మ్యాచ్ అవ్వకపోతే మనం తీసేయచ్చు అన్నట్టుగా చెప్పారు. బట్ ఒకసారి చెక్ చేద్దాం ఎనీహౌ అని చెప్పి అన్నారు. సరే తీసుకువెళ్ళారు. సిఎన్జి ఫిట్ చేసిన తర్వాత నేను ఎక్కువ సిటీ రైడ్లో కన్నా ఎక్కువ లాంగ్ రైడే చేశాను. లైక్ హైవే మీద అలాగే వెళ్తూ ఉన్నాను, కానీ సిటీలో అయితే చెక్ చేయలేదు. హైవే మీద వెళ్ళినప్పుడైతే నాకు దాదాపు మైలేజ్ వచ్చేసి 25 నుంచి 28 దాకా వచ్చింది. డిపెండ్స్ అపాన్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 100 అలా స్పీడ్ వెళ్తే 110 వెళ్తే 25-26 దాకా మైలేజ్ వచ్చింది. ఒకవేళ 80 అలా వెళ్తే కనుక 80 స్పీడ్తో అలా వెళ్తే కనుక మనకి 28 దాకా నాకు మైలేజ్ వచ్చింది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మైలేజ్ సిఎన్జి పెట్టుకోవడం వల్ల 25 వస్తుంది, 28 వస్తుంది, 20 వస్తుంది అని చెప్పట్లేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ మీకు వెహికల్ పెట్రోల్ మీద ఎంత ఇస్తుందో మైలేజ్, దాని మీద ఒక 60%, 90% అలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్లో 12 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు వస్తుంది అనుకోండి మైలేజ్, దానిలో 60% పెరుగుతుంది సిటీలో అయితే సిఎన్జి మీద. అదేవిధంగా హైవే మీద వెళ్తే ఎలా ఉందంటుంది అంటున్నారంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 20 వచ్చింది అనుకోండి, దానిలో 90% మైలేజ్ ఒక పెరగడానికి అవకాశం ఉందని చెప్పారు. అంటే ఇదేంటంటే మన డెసిషన్ మీదే ఉంటుంది. వాళ్ళు చెప్తారు ఇలా ఉంటుందని మాత్రం చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు కన్ఫామ్గా మీకు ఎంత వస్తుందని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెహికల్ ఉంది, నేనే వాడతాను. సో నేను వాడే దాన్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందో నేను పర్ఫెక్ట్గా చెప్పగలను పెట్రోల్ మీద, దానిలోనే చెప్పగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక వెహికల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాబ్ సర్వీసెస్ ఉంటాయి, వాటిలో ఏంటంటే డిఫరెంట్గా వాడుతూ ఉంటారు, లేదా డ్రైవర్స్ని పెట్టుకుంటారు. ఒక రోజుకి ఒక డ్రైవర్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అందరూ ఒకేలాగా డ్రైవ్ చేయలేరు కదా. సో దాని మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది ఉంటుంది డిఫరెంట్. అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిటీ రైడ్లో అయితే ఏంటంటే మీరు వచ్చే మైలేజ్కి
60%. హైవే మీద హైవే మీద అయితే కనుక మీకు వచ్చే మైలేజ్కి 90% వరకు సిఎన్జి వస్తుందని చెప్పారు. ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ హైవే మీద 15-16 వస్తుంది మైలేజ్ నాకు పెట్రోల్ నా కార్కి. దీన్ని సిఎన్జి పెట్టడం వల్ల 25 to 26 అంటే మీరే చెప్పవచ్చు. దాన్ని బట్టి 90% దగ్గరగా 90% వస్తుంది. అంటే 15కి 100% అంటే 30% కదా, డబల్ కదా. అది 90% అంటే దానిలో 15కి 90% అంటే 14-13 అలా ఉంటుంది. సో 25 to 28 అంటే నాకు గుడ్ మైలేజ్ అనిపించింది. వీళ్ళది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఫిట్ చేసి వదిలేసేయడమే కాకుండా వాళ్ళు కాల్ చేసి అడుగుతున్నారు ఎలా ఉంది కండిషన్ అని. ఒకవేళ మనకేమైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఒకసారి సర్వీస్ చేసి మళ్ళీ ఒకవేళ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసి ఇస్తే మళ్ళీ వాళ్ళే కనుక్కుంటున్నారు ఎలా ఉంది ఏంటి అని. నాకు కూడా వాళ్ళు 2-3 సార్లు కాల్ చేసి అలా అడిగారు, ఎలా ఉంది సార్ ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి వెళ్తారండి. ఇంకోటి ఏంటంటే బెటర్ ఏంటంటే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు ఒకవేళ సిఎన్జి ఫిట్ చేసుకుంటే లాంగ్ రైడ్స్కి అప్పుడే వెళ్ళొద్దు. లోకల్లో తిరగండి. అట్లీస్ట్ ఒక 500 to 1000 kilometers, 1000 to 2000 వరకు తిరగలిగితే మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఇది సిఎన్జి ఫిట్టింగ్ అనేది వారంటీలో ఉంటుంది. దీని మీద వేరే వాళ్ళు ఎవరైనా చెక్ చేస్తే ఏంటంటే వీళ్ళు చూడరు, ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేశారో తెలియదు కాబట్టి. మనం జెన్యున్గానే ఉంటాం, వాళ్ళు జెన్యున్గానే ఉంటారు. బట్ ఏంటంటే ఆ ప్లేస్లో మనం ఉన్నా కూడా నమ్మలేం కదా, ఎందుకంటే ఎవరైనా ఏమైనా చేశారేమో తెలీదు. అందుకని ఏంటంటే మనం ఏంటంటే బెటర్ వీళ్ళ దగ్గర చెక్ చేయించుకోవాలి. కాబట్టి మనం సిటీ పరిధిలో తిరిగితే 2000 kilometers మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్స్ చెప్తే రెక్టిఫై చేయించుకోవడం మనం. ఎందుకంటే లాంగ్ రన్ వెళ్ళినప్పుడు ఏమైందంటే సడన్గా ఆగిపోయింది అనుకోండి, మనం వేరే వాళ్ళతో చేయించలేం, వీళ్ళు అవైలబుల్ ఉండదు. వీళ్ళది ఏంటంటే ఒకటి ఇదేంటంటే మన ఇప్పుడు హోండా ఇలా షోరూమ్ లాగా వాళ్ళకి సర్వీస్ బ్రాంచెస్ ఉండవు కాబట్టి లొకేషన్స్ వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. వీళ్ళు ఏంటంటే 2 years వారంటీ ఇస్తున్నారు. ఈ 2 years వారంటీలో సర్వీస్ ఫ్రీ అంటే నార్మల్గా మన వెహికల్ సర్వీస్ కాదు, ఓన్లీ సిఎన్జికి సంబంధించిన సర్వీస్ వీళ్ళు ఫ్రీ చేస్తారు. కావాలంటే మన వెహికల్ కావాల్సిన సంబంధించిన సర్వీస్ కూడా చేయించుకోవచ్చు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 8000 kilometers ఒకసారి ఖచ్చితంగా సర్వీస్ చేయించుకోవాలి. ఒకవేళ 8000 kilometers కన్నా సర్వీస్ చేయించుకోకుండా స్కిప్ అయితే వారంటీ అనేది అప్లికేబుల్ కాదని చెప్పారు. సో ఏంటంటే మనం బెటర్ ఏంటంటే 8000 kilometers ఒకసారి సర్వీస్ చేయించుకోవడం బెటర్. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే సిఎన్జి అయితే వీళ్ళ దగ్గరే చేయించుకోవాలని చెప్పారు. లేదు మన వెహికల్ నార్మల్ జనరల్ సర్వీస్ ఉంది, లేదంటే ఆయిల్ చేంజ్ ఇవన్నీ అవి కావాలంటే మనం షోరూంలో చేయించుకోవచ్చు, బయట చేయించుకోవచ్చు. కానీ సిఎన్జికి సంబంధించింది 8000 kilometers ఒకసారి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి, వాళ్ళతో చేయించుకోవాలి. ఆ రికార్డు ఉంటేనే వాళ్ళు ఆ 2 years ఆ వారంటీ అనేది ఇస్తామని చెప్తున్నారు. లేకపోతే కనుక వారంటీ అనేది అప్లికేబుల్ ఉన్నది. ఇంకోటి వారంటీలోకి వచ్చినప్పుడు ఈ కేబుల్స్ కనుక ఎలుకలు కొట్టేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక వాళ్ళ రెస్పాన్సిబుల్ కాదని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈ బానెట్ ఓపెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ కార్ వాష్ చేపిస్తూ ఉంటాం. వాష్ చేయించినప్పుడు ఏంటంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయించి వాషింగ్ అనేది చేయించుకోకూడదు. ఎందుకంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే ఈ సిఎన్జి అనేది సెన్సార్లతో ఇలా ఉంటుంది కాబట్టి గౌకున ఆ సెన్సార్లకు వాటర్ తడిచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా తర్వాత మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో బానెట్ లిఫ్ట్ చేసి వాషింగ్ అనేది చేయించొద్దని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో నేను ఇప్పుడు దాకా 2-3 times చేయించాను, కానీ ఎప్పుడు నా బానెట్ ఓపెన్ చేసి అయితే ఇంతవరకు నేను సర్వీస్ చేయించలేదు, అలాగా వాషింగ్ చేయించలేదు. నాకైతే లాస్ట్ టైం మీకు ఇప్పుడు పక్కన ఫోటోలో చూపిస్తూ ఉంటాను. ఫోటోలో చూడండి, ఆ వాళ్ళు ఇంతకుముందు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందన్న కదా, వాళ్ళు క్లీన్ చేసి పెట్టారు. రెండోసారి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను ఎలా అవుతుంది మళ్ళీ అని చెప్పి. తర్వాత ఏం చేశారంటే ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నట్టు ఈ వాల్ ఒకటి రీప్లేస్ చేశారు. రీప్లేస్ చేసిన కానీ నాకైతే ప్రాబ్లం రాలేదు. మేబీ మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే కొన్నిసార్లు ఏంటంటే ఈ వాల్స్ అనేవి కొన్ని వెహికల్స్కి ఫిట్ అవ్వకపోవచ్చు. ఏంటంటే సిగ్నల్ సరిగ్గా పాస్ చేయలేకపోవచ్చు. మేబీ అది కూడా రీజన్ కావచ్చు, ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము మనం. సమ్ టైమ్స్ ఏదైనా టైప్ ఆఫ్ రీజన్ రావచ్చు. వాళ్ళు చెక్ చేసి అది మార్చిన తర్వాత నేను సిటీలో దగ్గరగా ఒక 160 kilometers తిరిగాను. తర్వాత మళ్ళీ నాకు విజయవాడ రావాల్సి వచ్చింది. సో విజయవాడ వచ్చినప్పుడు మళ్ళీ హైవే మీద ఇలా వచ్చినాను, అదే స్పీడ్తో ఇంతకుముందు వచ్చినట్టు ప్రాబ్లం వచ్చినప్పుడు చెక్ చేసినట్టు మళ్ళీ ఒకసారి నేను స్పీడ్ వెళ్ళి స్లో అవ్వడం ఇలా చేశాను. నాకైతే ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగా నడిచింది వెహికల్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీనిది ప్రైస్ కానీ ఇది ఏ కంపెనీ, ఇది వచ్చేసి స్టాగ్ కంపెనీ అండి. ఈ సిఎన్జి కిట్ పేరు స్టాగ్ కంపెనీ. ఇది పోలాండ్కి సంబంధించిన కంపెనీ. మంచి బ్రాండే, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. మరి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా చేశారు, 4 hours కంప్లీట్ చేస్తారు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసి పెట్టారు. ఇంకొకటి నాకు గ్యాస్ ఫిల్లింగ్కి బ్యాక్ సైడ్ ట్యాంక్ దగ్గర పెట్టాను కదా, మన పెట్రోల్ ఫిల్ చేసే ట్యాంక్ కవర్ దగ్గర ఒకవేళ స్పేస్ ఉంటే మనకి అన్ని కార్లకు వచ్చినట్టే అక్కడ ప్రొవిజన్ చేస్తున్నారు. దానికి ఒకసారి ఛార్జ్ చేయకపోవచ్చు, నాకు అంత ఐడియా లేదు, నేను పెట్టలేదు. ఎందుకంటే నాకు నా ట్యాంక్ కవర్కి స్పేస్ లేదు. సో అందుకని నాకు బ్యాక్ సైడ్ పెట్టడం జరిగింది. మీకు కావాలంటే పెడతారు, లేదంటే ఫ్రంట్ బానెట్దే ఓపెన్ చేస్తే అక్కడ పెడతారు.
చాయిస్ మీదే, మీరు అడగొచ్చు వాళ్ళని. వాళ్ళు అడిగితే దాన్ని బట్టి వాళ్ళు ప్రొవిజన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఇంకోటి చేసిన తర్వాత, ఫిట్టింగ్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది ఏంటంటే, వాళ్ళు గ్యాస్ లీక్ టెస్ట్ చేశారు బాగా. లీక్ టెస్ట్ చేసి ఎక్కడ లీక్ అవుతుందో లేదో చెక్ చేసి అంతా బాగా చేశారు. నాకు అది బాగా అనిపించింది. లీక్ చెక్ చేసి లీక్లు ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకొని అంతా చేశారు. ట్యాంక్ కూడా బాగా ఫిట్ చేశారు. నాకు చాలా నీట్గా చేశారు. నాకు 4 అవర్స్లో కంప్లీట్ చేసి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశారు. నెక్స్ట్ దీని కాస్ట్. దీని కాస్ట్ వచ్చేసి సిఎన్జి కిట్ కాస్ట్ వచ్చేసి 58,000 దాకా ఉంది. డిపెండ్స్ అపాన్ కార్ని బట్టి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ట్యాంక్ పెద్దది అవ్వచ్చు లేదా చిన్నవి అవ్వచ్చు, దాన్ని బట్టి కూడా రేట్ మారచ్చు. నెక్స్ట్ దీనికి ఏంటంటే, మన సిఎన్జి మార్పించిన తర్వాత మనం ఆర్టీఐ నుంచి అప్రూవల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సిఎన్జి మీద మనకి ఫ్యూయల్ ఏంటంటే ఓన్లీ పెట్రోలే ఉంది, సిఎన్జి కూడా ఉంటుంది కాబట్టి పెట్రోల్ ప్లస్ ఫ్యూయల్. సో మనం ఆర్టీఐ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది, చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆర్టీ అప్రూవల్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్తారు. అది బెటర్ కాదని నా సజెషన్. ఎందుకంటే బయట రావచ్చు అని రాదనట్లేదు, కాకపోతే వీళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళకి వెళ్తేనే ఆర్టీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. మేబీ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు తెలియదు. నేనైతే ఇంత డిస్కషన్ అయితే వాళ్ళతో చేయలేదు. దానికి ఒక 10,000 ఎక్స్ట్రా తీసుకున్నారు నా దగ్గర. తీసుకొని అక్కడి నుంచి వాళ్ళే చేపించి కన్వర్ట్ చేసి ఇస్తా అన్నారు. నాకు అది ఇంకా రాలేదు, అది రావడానికి టైం పడుతుంది అన్నారు, 1 మంత్ అన్న టైం పడుతుంది అన్నారు. సో నాకు వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను మీకు. ఆ వీడియోలో ఆ డాక్యుమెంట్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకైతే బాగానే అనిపిస్తుంది సిఎన్జి. ఇప్పుడైతే ఐడియల్గా ఉన్నా కూడా కార్ ఆఫ్ అవ్వట్లేదు, బాగానే ఉంది సిఎన్జి మీద. కాకపోతే ఏంటంటే, మనం మార్నింగ్ ఒకవేళ కార్ తీసినా లేదా ఒక 2-3 అవర్స్ కార్ ఆఫ్ చేసి ఉంచితే ఫస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లీస్ట్ మనం పెట్రోల్ మీద నడపాలి. ఒక 1 కిలోమీటర్ నడిపిన తర్వాత మీరు సిఎన్జికి మార్చుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే స్టార్టింగ్ సిఎన్జి అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ రావడం వెహికల్ పెట్రోల్తో వచ్చినాయి కాబట్టి, సిఎన్జితో వచ్చినవి కాదు కాబట్టి. సో మనకి స్టార్టింగ్ ఇంగ్లీషన్ అనేది సిఎన్జితో ఆన్ అవుతుంది, బట్ ఎక్కువసేపు రన్నింగ్లో ఉండదు. ఎందుకంటే ఇంజిన్ హీట్ అవ్వడానికి సరిపోదు ఆ సిఎన్జి ప్రెషరు. సో మనకి ఏంటంటే పెట్రోల్ కావాలి, పెట్రోల్తో నడుస్తుంది కాబట్టి పెట్రోల్తో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మీరు సిఎన్జి మీద కన్వర్ట్ చేసుకుంటే ఇంకా అప్పటి నుంచి బాగా నడుస్తుంది, ఇబ్బంది ఏమి అనిపించదు. నాకైతే బాగా అనిపిస్తుంది. కానీ పికప్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే సిఎన్జి కాబట్టి. సిఎన్జి మీద అంత ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే పికప్ తక్కువ ఉండాలి. ఎందుకంటే మైలేజ్ మనకి ఎక్కువ కావాలి కాబట్టి పికప్ తక్కువ ఉండడమే మంచిది. నేను కూడా ఆ పికప్ మీదే హ్యాపీ అనిపించింది నాకైతే బాగా అనిపించింది. ఈ సిఎన్జి ఫిట్ చేయడం వల్ల నా బానెట్ మొత్తం స్పేస్ పోయింది. సో నేనేం చేశానంటే, కార్ పైన క్యారేజ్ ఫిట్ చేయించాను, ఎందుకంటే లగేజ్ క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో చిన్న వాటికి అయితే అవసరం లేదు, బట్ నేనైతే తప్పదు, ఎందుకంటే లగేజ్ చేయాలంటే ప్రాబ్లం వద్దని నేను క్యారేజ్ పెట్టుకున్నాను. అది కావాలంటే వద్దనుకుంటే తీసి పక్కన ఇంట్లో పెట్టుకోవచ్చు, అవసరమైనప్పుడు ఫిట్ చేయించుకోవచ్చు, ఆ ప్రాబ్లం అయితే లేదు దాంతో. సో దిస్ ఈస్ ది గైస్. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను నేను సిఎన్జికి సంబంధించి. మీకు కనుక ఇంకా సిఎన్జి మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదంటే మీకు ఏమైనా సిఎన్జి గురించి ఇది తెలుసుకోవాలనుకున్నా, వీటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, దయచేసి మీరు పెట్టిన వెంటనే రిప్లై ఇస్తాను అనుకోవద్దు, ఎందుకంటే నేను నైట్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం నైట్ టైంలో ఏదో ఒక టైంలో మీ మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, ఈ సిఎన్జి ఫిట్టింగ్ అనేది ఓల్డ్ బోయినపల్లి లొకేషన్లో ఉంటుంది. మీరు గూగుల్లో కూడా గ్రీన్ కార్స్ ఆటోస్ అని కొడితే వచ్చేస్తుంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత అవుద్ది ఏంటనేది క్లియర్గా. మీరు ఒకసారి వాళ్ళని మీట్ అయ్యి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఎవరో చెప్పారు అని చెప్పి తీసుకోవద్దు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నాకు ఎవరో చెప్పలేదు, నేను ట్రై చేశాను అంతే. నాకైతే బాగా అనిపించింది. సో నేను ఫిట్ చేయించిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఎందుకంటే మీ పెట్రోల్ మైలేజ్ని బట్టి మీకు డిసైడ్ అవుతుంది. ఇది ఓన్లీ పెట్రోల్ కార్స్కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, డీజిల్ కార్కి ఫిట్ చేయరు. సో అది ఈ వీడియోలో మీకు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. గైస్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో మెసేజ్ పెట్టండి, నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక బాగా నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ని క్లిక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే మీ దగ్గరికి వస్తాయి, రీచ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఖచ్చితంగా ఇది కార్కి సంబంధించి వేరే ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో వేరే టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సిటీలో కూడా ఒకసారి తిరిగిన తర్వాత దీని మైలేజ్ ఎంత వస్తుందో నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను సిటీ మైలేజ్ గురించి, అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.